ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీ మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ జిల్లా అధికారి అబ్దుల్ కయ్యూం మున్సిపల్ చైర్పర్సన్ సుప్రజా మురళి అన్నారు. ఈ మేరకు బుచ్చిపట్నంలోని స్థానిక సిద్ధార్థ పాఠశాల ఆవరణంలో నగర టీడీపీ అధ్యక్షుడు గుత్తా శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాన్ని కల్పించాలనే దిశగా నేడు అన్ని నియోజకవర్గాల్లో జాబ్ మేళాని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సహకారంతో బుచ్చిరెడ్డిపాలెంలో జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ జాబ్ మేళాలో 15 కంపెనీలు పాల్గొంటాయని తెలిపారు. 1065 జాబ్ వేకెన్సీలు ఉన్నాయన్నారు. నియోజకవర్గంలోని యువత దీనిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పఠాన్ నస్రీన్, కౌన్సిలర్లు తాళ్ల వైష్ణవి, పుట్ట లక్ష్మీకాంతమ్మ, చీర్ల ప్రసాద్ యాదవ్, మల్లారెడ్డి, వవ్వేరు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ విజయలక్ష్మి, బుచ్చి కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ శివరామకృష్ణారెడ్డి, టీడీపీ నాయకులు ఎం శేషయ్య, మల్లారెడ్డి, జొన్నవాడ ఆలయ మాజీ చైర్మన్ పుట్ట సుబ్రహ్మణ్యం నాయుడు, తాళ్ల నరసింహస్వామి, పలువురు టీడీపీ నాయకులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి 3 నెలలకి ఒక మెగా జాబ్ మేళా నిర్వహించమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే ప్రతి 3 నెలలకు ఒకసారి ఇక్కడ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నాము. కోవూరు ఈ ప్రోగ్రామ్కి యాక్చువల్గా మేడం గారిని కలవడం జరిగింది. మేడం గారి యొక్క ఆదేశాల అనుసారంగా గౌరవ కోవూరు శాసనసభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి యొక్క ఆదేశాల అనుసారంగా ఈరోజు ఈ ఫ్లైయర్ లాంచింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ జాబ్ మేళాకి ముఖ్యంగా సుమారుగా 15 కంపెనీలు ఈరోజు 20వ తారీఖు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. 1050 వేకెన్సీస్ ఈ జాబ్ మేళాలో పూర్తి చేయడం జరుగుతుంది. ఈ జాబ్ మేళాకి 10th, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా అన్ని రకాల క్వాలిఫికేషన్ తగ్గట్టుగా రకరకాల కంపెనీలని ఇన్వైట్ చేయడం జరిగింది. సుమారుగా 8 కంపెనీలు శ్రీ సిటీలోని కంపెనీలు ఎక్కువగా రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఉన్న స్థానిక యువత ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. 10th, ఇంటర్, డిగ్రీ అన్ని రకాల క్వాలిఫికేషన్స్ని కవర్ చేస్తూ మన దగ్గరలో ఉన్న స్థానికంగా ఉన్న కంపెనీస్ అన్నింటినీ కవర్ చేస్తూ జాబ్ మేళా నిర్వహించమని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే మనకు చుట్టుపక్కల ఉన్న కంపెనీ అన్నింటితో మాట్లాడి ఆ కంపెనీలన్నింటి కూడా సుమారుగా 15 కంపెనీలు తీసుకురావడం జరుగుతుంది. 1050 వేకెన్సీస్ వరకు ఉన్నాయి. ఈ చుట్టుపక్కల దీని ముందు కూడా ఇదే కాలేజీలో గత 3 నెలల క్రితం ఒక జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. అందులో సుమారుగా 450 మంది ఆ రోజు అటెండ్ అయితే 250 మంది వరకు వేకెన్సీస్ రావడం జరిగింది, జాబ్స్ రావడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ కోవూరులో జాబ్ మేళా నిర్వహించాం. దాంట్లో 200 మంది వరకు అటెండ్ అయితే 110 మంది వరకు జాబ్స్ రావడం జరిగింది. సుమారుగా 693 మంది ఇప్పటివరకు ఈ జాబ్ మేళాకి అటెండ్ అయ్యడం జరిగింది. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో దాంట్లో 313 మంది వరకు ఉద్యోగాలు కూడా కల్పించడం జరిగింది. అదే స్ఫూర్తితో ఈసారి కూడా మెగా జాబ్ మేళా నిర్వహించడం ప్లాన్ చేస్తున్నాం. ఈనాడు 20వ తారీఖు ఇదే వెన్యూలో. కాబట్టి అందరికీ మా యొక్క రిక్వెస్ట్, సో ఇక్కడైతే మన ప్రాంతంలో ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ మిషన్ చేర్చి వాళ్ళందరూ కూడా ఈ జాబ్ మేళాలో పాల్గొని ఎక్కువ మంది నిరుద్యోగ యువకులు ఈ ఉద్యోగాలు పొందవలసిందిగా మరొకసారి నాయకులందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ తరఫు నుంచి ఎక్కువ మంది మొబైలైజ్ అయితే పోస్టులు అయితే ఎక్కువ ఉన్నాయి. 1050 వేకెన్సీస్ ఉన్నాయి. అందరికీ ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా హెచ్ఆర్ రెడీగా ఉన్నారు. సో ఇక్కడి నుంచి ఈ ప్రాంతంలో ఎక్కువ మంది నిరుద్యోగ యువకులు ఉపాధి పొందితే మనకు చాలా మంచి ఇదిగా ఉంటుంది, యాక్టివిటీస్గా ఉంటుంది. అదేవిధంగా మనకు కూడా తొందరలో కొత్త చుట్టుపక్కల కొన్ని పరిశ్రమలు కూడా రావడానికి రెడీగా ఉన్నాయి. బీపీసీఎల్ కావచ్చు, ఇండస్ట్రియల్ కావచ్చు, అలాగే ఇన్ఫోసిస్ కావచ్చు. ఈ ఇండస్ట్రీస్ అన్ని కూడా కొత్తగా ప్రారంభం చేయబోతున్నాయి. వీటన్నిటి కూడా వేకెన్సీ త్వరలో పూర్తి చేస్తాం. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో ఉన్నటువంటి జూనియర్ కళాశాల నందు, సిద్ధార్థ జూనియర్ కళాశాల నందు జాబ్ మేళా ఓపెన్ చేసుకోవడం జరుగుతోంది, ప్రారంభించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మన ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నెల 27వ తేదీ ఉదయం 9 గంటలకు సిద్ధార్థ జూనియర్ కళాశాల నందు మెగా జాబ్ మేళా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అర్హులై ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.